యూరోప్ కంపల్షన్ ఏముంటది ఇప్పుడు న్యూ డిఫెన్స్ పార్ట్నర్స్ కింద అని అంటే నాటో వీక్ అయింది బికాస్ యూరోపియన్ యూనియన్ లో నుంచి ఈ నాటోలో నుంచి అమెరికా పక్కకు జరిగిపోయింది అని అంటే యూరోప్ కంప్లీట్ గా అమెరికా మీద డిపెండ్ కాలేదు, ఉండలేదు. ఆబ్వియస్ గా ఉండలేదు అని అంటే పేపర్ పుల్ అయిపోయింది. అప్పుడు యూరోప్ కి కొత్త సప్లయర్లు కావాలన్నా వద్దా, కాస్ట్ ఎఫెక్టివ్ డిఫెన్స్ సిస్టమ్స్ కావాలన్నా వద్దా? ఎన్ని రోజులు వాళ్ళు ఎవరితో ఆధారపడ్డారు? అమెరికాతో. అమెరికా కూడా ఏది ఇచ్చినా తీసుకున్నారు, ఏ కాస్ట్ కి ఇచ్చినా తీసుకుని ఉన్నారు. సో వాళ్ళకి ఇప్పుడు ఒక డైవర్సిఫైడ్ ఎన్విరాన్మెంట్ దొరుకుతుంది. అందులో నాణ్యత అండ్ నమ్మకం ఎవరికున్నది అని చెప్పి మాట్లాడితే క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఇచ్చే దేశం, ఏకైక దేశం మన భారత్. ఇప్పుడు ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లల్లా ఖచ్చితంగా భారత్ ఒక న్యాచురల్ చాయిస్ అవుతుంది. యూరోప్ సర్చ్ చేస్తున్నప్పుడు భారత్ ఎమర్జ్ అవుతున్నట్టు మీకు కనబడతలేదా? భవిష్యవాణి మనం మాట్లాడుకుందాం. బికాస్ చైనా ఆపరేషన్ సింధూర్ మిజైల్స్ ఏ రకంగా ఉండేనో చూసినాం. P-15 మిజైల్స్ ఎక్సెట్రా ఇవన్నీ భారత్ 200 కిలోమీటర్ల లోపలనే గాల్లనే పేల్చి పడేసి. సో భారత్ యూరోప్ డిఫెన్స్ కారిడార్ అనేది సంకేతాలు క్లియర్ కట్ గా కనబడుతున్నాయి.